మరో మంచి కథ మీ ముందుకి తెస్తున్నాం. ఇదే తాతిరాజు జగం కథల్లో అద్దెకి మొగుడు. ఈ కథ మీరు వినండి. ఏమండా ఏం చేస్తున్నారు? గట్టిగా అరిచింది శాంతం. ఏం చేస్తానో ఏం చేస్తున్నావు నీకు తెలియడాయ్, మరీ విడ్డరో అన్నాడు విశ్వం. ఆ దిక్కుమాలి పదిల్సే కదా, రోజంతా నింపడం పంపడం, గంటకి కాఫీ తాగడం, అవి తయారు చేయడం అంతే కదా అంటూ వెటకారంగా నవ్వింది శాంతం. కథలు కూడా రాసి పంపిస్తున్నాయి కదటోయ్ అన్నాడు విశ్వం. ఏం లాభం, వీటి వల్ల ఒకరి వీపు ఒకరు గోక్కోవడం తప్ప ఇంటి విషయాలన్నీ బజార్లో పెట్టిస్తున్నారని విన్నాను, నిజమేనా అంటూ అనుమానంగా అడిగింది శాంతం. ఎవడయా కూసింది? కథలంటే ఏమనుకున్నావు? అవి సజీవ చిత్రాలు, సమాజంలోంచి వచ్చేవే. ఇవేవైనా రాజుగారి ఎండు చేపల కథలు అనుకుంటున్నావా? కొంచెం అటు ఇటుగా ప్రతి ఇంట్లో జరిగేవే అని నోరు జారాడు విశ్వం. హహా, నేను చెప్పలే, అలాంటి మనిషి మన ఇంటి విషయాలే కాకుండా పక్కింటి విషయాలు కూడా కథలుగా రాస్తున్నారన్నమాట. పీక మీదకి రాగలదు. ఆ కథలు రాయడం మానండి. ఒక పైసాదా వచ్చేదా పోయేదా? పూర్వం పత్రికలకి కథలు పంపిస్తే తృణమో పణమో ఇచ్చేవారు. మీరు ఆ కథలు పత్రికలకి పంపరు, వాళ్ళు తిరగొడతారని భయం అంటూ చెప్పింది శాంతం. అబ్బా ఉండవే, ఇక్కడ ఉండదే, అందరం కాలక్షేపానికి రాస్తున్నాం అంతే. ఒక ధర్మాత్ముడు ఉన్నాడు, ఆయన తన సొంత ఖర్చులతో పుస్తకాలు బహుమతులుగా పంపిస్తుంటాడు అని శాంతాన్ని శాంతపరచడానికి ప్రయత్నించాడు విశ్వం. అవునా, మరి మీకెందుకు ఒక పుస్తకం కూడా రాలేదు అంటూ ఉడికించింది శాంతం. వినండి, ఈ గోలంతా పక్కన పెట్టండి, చక్కగా నేను చెప్పింది చేయండి. డబ్బుకి డబ్బు, ఆ కాలక్షేపానికి కాలక్షేపం అంది శాంతం. ఏమిటి, మళ్ళీ నన్ను ఉద్యోగం చేయమంటావేంటి? నన్ను రాచి రంపాన పెట్టకే తల్లి అంటూ వేడుకున్నాడు విశ్వం. అబ్బే, అంతలా గాబరా పడకండి, మీకు ఎలాగా అన్ని పనులు చేయడం వచ్చు. చక్కగా పుస్తకాలకి అట్టలు వేస్తారు, ఎలక్ట్రిక్ పనులు వచ్చు, ఇల్లు చక్కగా సర్దుతారు, చిన్న చిన్న మరమ్మతులు చేయగలరు. ఇలాంటి పనులు ఇప్పటి మగపిల్లలు ఎవ్వరూ చేయలేకపోతున్నారట. వాళ్ళకి అవి చేసే మనుషులు కావాలంట. బోలెడు డబ్బు ఇస్తారట. పనికి ఇంత, గంటకి ఇంత అని రేట్. మీరు మీ పేరు ఆ యాప్లో పెట్టిద్దాం అనుకుంటున్నాను. మనకి ఫోన్ కాల్ వస్తుంది, వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళడమే. ఆ టైం బట్టి కూడా డబ్బులు ఎక్కువ ఇస్తారట. వింటున్నారా అంటూ విశ్వమోహన్లోకి చూసింది. ఎవడే నీకు దిక్కుమాలి సమాధానం సలహా ఇచ్చింది అంటూ అంతెత్తున లేచాడు విశ్వం. ఇంకెవరు, మన పక్కింటి పంకజాక్షి మొగుడు కైలాసమూర్తని అంటూ నవ్వింది శాంతం. వాడైనా, వాడికి పని చేత కాదు, ఎంతసేపు వీధిలో తచ్చాడుతుండడం, ఎవరేం చేస్తున్నారో చూడడం, చెల్లెమ్మ అంటూ అందరిలో దూరడం, వాళ్ళ కంపలో అగ్గిరా చేయడం, అదే వాడికి తెలుసు. అయినా వాడికి ఇలాంటి ఐడియా ఎలా తట్టిందబ్బా అంటూ ఆశ్చర్యపోయాడు విశ్వం. నిన్న పేపర్లో వచ్చిందట, అక్కడ అమెరికాలో ఎవరో ఒక ఆమె అద్దెకి నా మొగుడు అంటూ ప్రకటన ఇచ్చింది. ఏ పనులు చేయగలడు, దేనికంతా కూడా పెట్టింది. బోల్డ్ ఆర్డర్లు వచ్చాయట. ఇల్లు తొడవడం నుంచి అన్ని పనులు నా మొగుడు చేయగలడని లిస్ట్ ఇచ్చిందిట. బాగుంది కదండి అంది శాంతం. నా పిండాకుడు కాదు, నిక్షేపంగా కాలు కదపకుండా ఉన్నవాణ్ణి నేను. ఆ వెధవ కైలాసంగాడు ఏదో వాగితే అలా చేయమంట, చస్తే చేయను. నువ్వు కాఫీ ఇవ్వడం మానే, కానీ నేను మాత్రం పజిల్స్ చేస్తూనే ఉంటాను, కథలు రాస్తూనే ఉంటాను. నన్ను ఆపడం ఎవరి తరం కాదంటూ విశ్వం పెన్ను, పుస్తకం, మొబైల్ ఫోన్ పట్టుకొని గదిలో దూరి తలుపులేసుకున్నాడు. ఏంటో ఈయన బొత్తిగా నా మాట వినడం మానేశారు. అదేం ఫేస్బుక్కో, అదేం గ్రూపో, ఇలా పెళ్ళం మాటలు కూడా వినకోండి నూరు పోస్తున్నారు కాబోలు. అందులోని సభ్యులు ఉండండి నాకు తిక్కరేగిందంటే
మీ గ్రూపులో చేరతా, మీ భరతం పడతా అంటూ ఆవేశంతో ఊగిపోయింది శాంతం. ఇది కథ ముగింపు. మీరు తప్పకుండా కథ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. నమస్కారం.